7 లక్షల మంది పాండవులు, 11 లక్షల మంది కౌరవులు. ఎవరు నెగ్గారో మీకు అందరికీ తెలుసు. ధర్మం ఎప్పుడు భగవంతుడిని నమ్ముకుంటే నెగ్గుతుంది ఖచ్చితంగా. కేవలం నేను ధర్మాత్ముడిని అంటే ఉపయోగం లేదండి. కేవలం భగవంతుడు భజన చేద్దామంటే కుదరదండి. నువ్వు ధర్మంగా ఉన్నావా అని అడుగుతాడు ఆయన. ధర్మంగా ఉండాలి, ఉంటే సరిపోదు. బ్యాటరీ ఛార్జింగ్ చేసినట్టుగా నమో శివాయ నమో శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామంతో మనం మనస్సుని ఛార్జింగ్ చేయాలి. చేస్తే అప్పుడు సత్యం ధర్మం గెలుస్తాయి. మనం 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నా సరే 100 రూపాయలు వైర్ లేకపోతే మొత్తం అడగే. ఈ వైరుతో పని నడుస్తుందా? ఫోన్ కోసం వైరు కోసం ఫోన్ కాదు కదా. కానీ వైరు అవసరం వైరుకుంది. అంచేది మనం ఎంత సత్యాన్నే మాట్లాడినా, ఎంత ధర్మంగా ఉన్నా, అవతల అసత్యం అధర్మం గెలవకుండా ఉండాలంటే మనం నిరంతరం సీతారామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. స్వామి నా ధర్మాన్ని గెలిపించు, నా ధర్మాన్ని గెలిపించు అంటే అర్జునుడికి సారథ్యం వహించినట్టుగా మన జీవితానికి ఆ సనాతన సారథి సారథ్యం వహించి నడిపిస్తాడు. అనుమానం ఇలా నేను ఉన్నాను రా